హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో గోంగూర చికెన్ కర్రీ ఎలా ఉండాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చిలు వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న వాటిలో ముందుగా మనం తీసుకున్న గోంగూరని బాగా వేయించుకోవాలి. బాగా అంటే పచ్చివాసన పోయినంత వరకు ఆకంతా మెత్తగా అయినంత వరకు వేయించుకోవాలి. వేయించుకుని పక్కకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 బిర్యానీ ఆకులు, 4 లవంగీలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకుని బాగా వేపుకోవాలి. వేపుకునే దాంట్లో ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని వేసుకొని ఆనియన్స్ బాగా వేగినాక చికెన్ వేసుకొని చికెన్ బాగా వేగినాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ముక్కకి పట్టినంత వరకు వేయించుకున్నాక అందులోనే మనం ముందుగా మిక్సీ పెట్టుకుని గోంగూరను వేసుకొని బాగా ముక్కకి పట్టినంత వరకు కలుపుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా ఉడికించుకున్నాక చూసారా ఎంత బాగా వచ్చిందో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది.